విజయవాడ వరదలకు కారణమైనటువంటి బుడమేరు మీద చర్యలు తీసుకోబోతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. బుడమేరుని ఆక్రమించి దాని మీద నిర్మాణాలు చేపట్టడం, 10,000 క్యూసెక్కుల నీరు వెళ్లాల్సినటువంటి మార్గాన్ని దాదాపుగా 5,000 క్యూసెక్కుల లోపు వెళ్లేలాగా చేసినటువంటి పరిస్థితుల కారణంగానే ఈరోజు విజయవాడ ముంపుకు గురైంది అనేది ప్రధానంగా ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి అంశమే. దీనికి సంబంధించే ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒక ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నామని, త్వరలోనే బుడమేరు మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటున్నామని, సహాయక చర్యలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయని, వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, నీరు, పాలు ఇలాంటివన్నీ అందిస్తూ ఉన్నామని, ఇంకా కొన్ని ప్రాంతాలలో వరద వచ్చినటువంటి నేపథ్యంలో నీరు కలుషితమై ఉంటాయి కాబట్టి త్రాగునీరు వినియోగించొద్దని చెప్పి ప్రజలకు సూచిస్తున్నామని, త్వరలో ఒక 2-3 రోజుల తర్వాత త్రాగునీరు ఉపయోగించుకోవాలని చెప్తున్నామని, అప్పటి వరకు ప్రభుత్వమే ఇచ్చేటువంటి నీటిని ఉపయోగించాలని చెప్తున్నామని, అలాగే పూర్తిగా ఈ వరదల పరిస్థితి నుంచి బాధితులు కోలుకునే వరకు కూడా ప్రభుత్వం వారితోనే అండగా ఉండి సహాయక చర్యలు అందిస్తుంది అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.